హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిటు వ్లాగ్స్. ఈరోజు మనమైతే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ వారికి పూజ అయితే చేస్తున్నారు. ఈ విలేజ్లో లైక్ ట్రెడిషనల్గా వెరీ సింపుల్గా మనం ఒక రోజు మనం మాత్రమే పూజ చేసుకోవాలి అమ్మవారికి అనుకుంటే ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సో ఇక్కడైతే ముత్యాల అమ్మవారికి పూజ చేయాలని వీళ్ళు అనుకున్నారు. కానీ కొంతమందికి మొక్కుబడి ఉంటుంది, మొక్కుబడి కూడా చేసుకుంటారు. లేకుంటే యూజువల్గా ట్యూస్డేస్లో కానీ ఫ్రైడేస్లో కానీ అలా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటారనమాట. ఇంకొంతమంది లైక్ మనకి అమ్మవారి దగ్గర మొక్కుబడి ఉంటే నాటుకోడిని బలిస్తారు కదా, అలా బలిచ్చి ఇంకా వెజ్, నాన్ వెజ్ కానీ ఇంకా మటన్, చికెన్ ఏదైనా ఇట్లా చేసి టెంపుల్ దగ్గరే కుక్ చేసి రిలేటివ్స్ అందరినీ పిలిచి వడ్డిస్తారనమాట. అలాగైనా చేసుకోవచ్చు. లేకుంటే ఎవ్రీడే మనం మామూలుగా అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీడే కూడా మనం అమ్మవారి దగ్గరికి వచ్చి దీపం పెట్టుకొని ధూపం వేసుకొని పువ్వులు కాయ కర్పూరం పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చి ఈరోజు వాళ్ళు చేయాలి అనుకున్నారు అమ్మవారికి, అది కూడా ఫ్రైడే కాబట్టి. సో అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ అనేది వీళ్ళు టెంపుల్ మొత్తం కంప్లీట్గా క్లీన్ చేయాలన్నమాట. సో అమ్మవారి విగ్రహం ఉంది కదా అక్కడ సో వాటిని ఫస్ట్ మొత్తం వాటర్ తెచ్చి మొత్తం అదంతా క్లీన్ చేస్తారు, అమ్మవారిని మొత్తం కడుగుతారు. అండ్ ఇక్కడ ఆపోజిట్లో అమ్మవారికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకైతే శూలం ఉంటుంది. ఆ శూలం కూడా వాటర్ వేసి కంప్లీట్గా అయితే వాష్ చేస్తారనమాట. అలాగే మనకి అవుట్ సైడ్ టెంపుల్ వచ్చేసి ఇలా కొంచెం స్పేస్ ఉంది, ఆ స్పేస్లో కూడా మంచిగా క్లీన్ చేసేసి రంగోలీలు వేసుకుంటారు. సో వెరీ గ్రాండ్గా విలేజెస్ అందరూ కలిసి చేసుకుంటే కలర్స్ వేసి ఎక్కువ ముగ్గులు వేసి అలా గ్రాండ్గా చేస్తారు. సో సింపుల్గా మన వరకు మనం చేసుకోవాలంటే మనకి కుదిరినంత వరకు చేసుకుంటాం అన్నమాట. ఇలా సింపుల్గా ముగ్గులు వేసుకొని అలాగే మనకి టెంపుల్ చుట్టూరు మీరు చూసారు అంటే కొన్ని ఫొటోస్ ఉన్నాయన్నమాట గాడ్స్వి. లైక్ గణేష గాడ్ కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, అమ్మవారి గారి అక్కడున్న పటాలు కూడా పార్వతీదేవి, పరమేశ్వరులు, వెంకటేశ్వర స్వామి, వినాయక స్వామి, ఆంజనేయ స్వామి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్వి కూడా అక్కడ ఉన్నాయి. వాటిని కూడా క్లీన్ చేసి వాటిని కూడా పూజిస్తారనమాట. సో ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వచ్చారనమాట. సో వచ్చి మనకి అమ్మవారికి ఇక్కడ పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వస్తారు. అలాగే అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు ఇక్కడ సాంప్రదాయంగా పొంగల్ పెడతారనమాట. చక్కెర పొంగల్ అన్నం పెడతారు కదా, అదైతే వీళ్ళు కుక్ చేస్తారనమాట. సో ఇక్కడే మనకి కట్టెల పొయ్యిలు పెట్టుకోవడానికి మొత్తం అరేంజ్మెంట్స్ ఆల్రెడీ టెంపుల్లో ఉంటాయి. లేకుంటే పక్కన ఉన్న పొలాలు ఉంటాయి కదా, పొలాల్లోకి తీసుకెళ్ళి అక్కడ కావాల్సిన స్టోన్స్ కానీ కట్టెలు కానీ అక్కడ దొరికినప్పుడు అక్కడ తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి పొంగల్ పెడతారు. మొత్తం కట్టెలంతా మంటేసి పొంగల్ ఇక్కడే రెడీ చేశారు. కొంతమంది టైం లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే అమ్మవారికి పొంగల్ పెట్టుకొని ఇక్కడ వచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారు. సో మనం ఇలాగైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి అమ్మవారికి శారీలు కూడా సమర్పించుకుంటారనమాట. కొంతమందికి మొక్కుబడి ఉంటుంది, వాళ్ళైతే అమ్మవారి దగ్గరనే శారీస్ పెట్టేస్తారు. లేకుంటే మనం అమ్మవారి దగ్గర శారీ పెట్టుకొని వెళ్ళాలి అని కొంతమంది మొక్కుబడి ఉంటుంది. వాళ్ళు వచ్చి అమ్మవారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి ఫస్ట్ ఆ శారీని సమర్పించి తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ విలేజెస్లో వచ్చి లైక్ ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేసినా కానీ లైక్ చిన్న ఐటమ్ సైకిల్ కానీ, స్కూటర్స్ కానీ, కార్ కానీ, లేకుంటే ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్ కానీ, ఇంకా జాబ్స్ వచ్చినా కానీ, లేకుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా కానీ ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి దగ్గర తర్వాతనే వాళ్ళు ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి టెంపుల్ మొత్తం మారిపోయింది అండ్ పొంగల్ కూడా పెట్టేశారనమాట.
దాని తర్వాత అమ్మవారిని రెడీ చేయాలి. సో, అమ్మవారికి 4 పక్కల ఇక్కడ గోడలకి ఫోటోస్ ఉన్నాయి కదా! వాటికి అన్నిటికి కూడా మంచిగా పసుపు, కుంకుమ బొట్టులు పెట్టి ఫ్లవర్స్ పెడతారు. ఇంకా అలాగే ఇక్కడ అమ్మవారి మెయిన్ రూపంకి కూడా కంప్లీట్‌గా పసుపు కలుపుకొని కంప్లీట్‌గా అమ్మవారికి పసుపు రుద్ది కుంకుమ బొట్టులు పెట్టి కాటుక పెడతారనమాట. అమ్మవారికి మెయిన్ వచ్చేసి కాటుక. దాని తర్వాత వచ్చి అమ్మవారికి శారీ అయితే కడతారు. సో, ఇలా సింపుల్‌గా శారీని అయితే టై చేశారు. ఇంకా అమ్మవారి పక్కనే మనకి అఖండ దీపం లాగా ఉంటుందన్నమాట. సో, వాటికి కూడా పూజిస్తున్నారు ఇక్కడ మా మమ్మీ వాళ్ళు. ఇంకా అమ్మవారికి మనం ఇక్కడ వచ్చేసి పసుపు, కుంకుమ, ఆకు, వక్క, తాంబూలం, ఇంకా అమ్మవారికి అలాగే మనకి బొందారం పెడతారనమాట. దాని తర్వాత అమ్మవారికి మెయిన్ వచ్చేసి వేపాకు, కర్పూరం, ధూపం, అలాగే నిమ్మకాయలు అనమాట. సో, అమ్మవారికి పూజ చేసేటప్పుడు మెయిన్గా ఇవి ఉండాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధం అయితే మామూలుగా పెడతారనమాట. అమ్మవారి దగ్గర ఖచ్చితంగా ఇవి ఉంటాయి. సో, మనం పూజ చేసేటప్పుడు ఇవి మెయిన్గా అయితే ఇక్కడ పెడతారు ప్రతి ఒక్కరు. దాని తర్వాత మనకి ఇక్కడ చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కట్టెల పొయ్యి మీద రాళ్ళతో పేర్చుకొని అయితే ఇలా కుక్ చేస్తారనమాట. సో, మనకి అక్కడ పూజ అనేది కంప్లీట్గా అయిపోయింది కాబట్టి పసుపు, కుంకుమ పెట్టేశారు శూలంకి అలాగే అమ్మవారికి. ఇంకా ఫ్లవర్స్ అంతా డెకరేషన్ అంతా అయిపోయింది. సో, ఫైనల్గా అమ్మవారికి తాంబూలం పెట్టి ఇంకా వేపాకు అనమాట, వేపాకు కింద పెట్టి దానిపైన అరిటాకు పెట్టి అమ్మవారికి తలిగి అయితే పెడతారు. సో, ప్రతి ఒక్కసారి అమ్మవారికి పూజ చేసిన ప్రతి ఒక్కసారి ఇలాగే చేస్తారనమాట విలేజ్లో అయితే. సో, విలేజ్ కంప్లీట్గా చేస్తే ఏం చేస్తారంటే వేపాకు అనేది చాలా తెస్తారనమాట. అలాగే దానిపైన ఒకటి లేకుంటే 2 అరిటాకులు అయితే వేస్తారు. అరిటాకులు అనేది కంప్లీట్‌గా చాలా పెద్దదిగా ఉండే అరిటాకులు 2 వేస్తారు. సో, అప్పుడు విలేజ్‌లో చేసిన వాళ్ళ ప్రతి ఒక్క ప్రసాదం అయితే అక్కడ అమ్మవారి ముందర సమర్పించుకుంటారు. అలాగే కొబ్బరికాయలు కొట్టి కూడా అమ్మవారికి సమర్పించుకుంటారనమాట. సో, ఇప్పుడు మనకి ఇక్కడ పూజ ఫినిష్ అయిపోయే టైం అయింది. మొత్తం అంతా పూజ చేసిన తర్వాత ఫైనల్‌గా అమ్మవారికి ప్రసాదం పెట్టి టెంకాయ కొడతారనమాట. ఇంకా ఏదైనా మేము బియ్యపు సలిబియ్యం ఉంటుంది. అది కానీ తీసుకొని వచ్చిన్నారు అంటే అది కూడా అమ్మవారి ముందర పెట్టి వెలిగిస్తారనమాట. వెలిగించి అలాగే పెడతారు. ఇంకా ఇక్కడ చిన్న చిన్న కుంపట్లు ఉన్నాయి కదా పసుపు, కుంకుమ, వాటిని వచ్చేసి మూకిడి అంటారు. ప్రతి ఒక్క అమ్మవారి టెంపుల్లో ఈ మూకిడి అయితే ఉంటుంది. దాంట్లోకి పసుపు, కుంకుమ, గంధుమ అన్నీ కలిపి పెడతారనమాట. సో, ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి అంతా ప్రసాదం నైవేద్యం అంతా పెట్టేసిన తర్వాత సో, ఫైనల్గా అయితే ఇలా హారతి అలాగే ధూపం అంతా వేసుకున్నారు కొబ్బరికాయ కొట్టి. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇక్కడ 1 బై 1 అయితే పూజిస్తున్నారనమాట. ఇక్కడ మా విలేజ్లో అయితే అమ్మవారిని మెయిన్గా నమ్ముతారు. సో, ఇంకా చాలామందికి చిన్న పిల్లలకి సమ్మర్ సీజన్లో అలా అమ్మవారు వస్తుంది కదా, ముత్యాలమ్మ అంటారు, కొంతమంది అమ్మవారు అంటారు. సో, అప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని కడిగి ఆ కడిగిన వాటర్ని ఇంటికి తీసుకెళ్ళి అమ్మవారు వచ్చిన వాళ్ళకైతే తాపిస్తారు. అలాగే అమ్మవారికి పూజ కంప్లీట్గా చేసేసి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు, కుంకుమ, గంధము తీసుకొని వెళ్ళి వాళ్ళకైతే పెడతారనమాట. అలాగే అమ్మవారు ముత్యాలమ్మ వచ్చిన వాళ్ళని వేపాకు వేసి నేల మీద పడుకొని పెడతారు. సో, ఇక్కడైతే ప్రతి ఒక్కసారి సమ్మర్ సీజన్లో మనకి గంగమ్మ జాతర జరుగుతుంది కదా, అప్పుడు విలేజ్లో అందరినీ పిలిచి అమ్మవారికి 108 బిందెలు లేకుంటే 116 బిందెలు అలాగా ప్రతి ఒక్కరింటిలోని ఇంకా ఒక్కొక్కరు 116 కానీ 108 కానీ బిందెలు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు వాటర్తో. దాని తర్వాత ఊరంతా సల పోస్తారనమాట. ఇంటి దగ్గర ఇంకా అన్నం అలాగే దాంట్లో ఎర్రగడ్డలు వేసుకొని పెరుగు వేసుకొని కలుపుకొని వచ్చి అమ్మవారికి సల పోసి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటారు గంగమ్మ జాతరలు.
అలాగే ఈవినింగ్ టైంలో పొంగల్ పెట్టుకొని నాటుకోళ్ళు కానీ ఇలా అమ్మవారికి సమర్పించుకుంటారనమాట. బంధుమిత్రులతో కలిసి పూజని చేసుకుంటారు. సో ఇది చూసారు కదా, మా విలేజ్లో అయితే ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది. మీ విలేజ్లో ఎలా చేస్తారు ఏంటి అని అయితే కమెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనుంటే ఆల్రెడీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ and keep waiting for more videos. Thank you so much for watching.